నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. రామకృష్ణ ఉదయం నుంచి రాత్రి వరకు గుడ్డు కష్టపడినట్టు కష్టపడతాడు. ఎక్కడ నేను చెయ్యను, నా వల్ల కాదు అనే మాట చెప్పడు. ఎంతైతే సంపాదిస్తాడో అంతా తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తాడు. ప్రతిరోజు రాత్రి ఒక క్వార్టర్ ముందు 2 చపాతీలు, అంతే. తన డే అయిపోయింది. కష్టపడడం, వచ్చిన డబ్బులు ఇంట్లో ఇవ్వడం, తనకు కావాల్సిన తాగడం, మళ్ళీ రేపు ఉదయం షూటింగ్కి వెళ్ళిపోవడం. అసలు ఎంత డబ్బులు సంపాదిస్తున్నాను, ఎంత వస్తుంది, వీటితో ఏం చెయ్యాలి, ఈ మనీ రొటేషన్ అసలు లెక్క కూడా నీకేం తెలియదు. నేను ఆవిడని అడగను, నాకు అంత లోతులో అంత లోతులో కూడా వెళ్ళను. ఎందుకంటే నన్నే ఇంకా ఆవిడ నాకంటే ఇంకా జాగ్రత్తగా ఉంటుంది ఆవిడ. ఈ రూపాయిని ఎన్ని కూడబెట్టి సిట్టి వేసుకొని ఇల్లు కొన్నాను హైదరాబాద్లో. ఏది కీర్తిలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. ఎక్కడ? అది హైదరాబాద్, అమీర్పేట సారథి స్టూడియో పక్కన. ఓ సూపర్, మంచి మెట్రో బ్యాక్ సైడ్. ఇంత కష్టపడి పెట్టి పాపం నాకంటే నాకు సేదోడుగా వాదుడుగా ఆవిడ కూడా అపోలో దగ్గర నేను కూడా బిజినెస్ పెడతానని ఆవిడ ఒక బండి పెట్టింది. ఇప్పుడు నేపాలీ వాళ్ళని పెట్టుకొని ఆ ఫిష్, చికెన్ ఫ్రై ఇటువంటివి పెట్టుకొని ఆమె చైర్ వేసుకొని కూర్చొని వాళ్ళు నైట్ 10 దాకా కష్టపడేది పాపం. అలాగా నాకు బాగా సేదోడుగా వాదుడుగా ఆవిడ కూడా 10 రూపాయలు ఇద్దరం కలిసి 10 రూపాయలు సంపాదించుకొని పైన బట్ట వేసుకొని హైదరాబాద్కి వచ్చాం కదా. అట్లాగే ఇద్దరం కలిసి ఆ ఇల్లు ఒకటి కొనుక్కున్నాం. సూపర్. తర్వాత పిల్లల్ని చదివించి అమ్మాయి మ్యారేజ్ అయితే ఒకటి చేశాను. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన ఏదో అడిగింది ఇచ్చేసాము. ఓకే. ఆయన మరి ఎంప్లాయీ కదా, ఏదో అడుగుతాడు. కానీ ఇక్కడ కూడా నాకు విషయం తెలిసింది, గవర్నమెంట్ ఎంప్లాయీకే ఇస్తాను అన్నారంట మీరు. అవును. ఎందుకు? సరే, నాలా కష్టపడకూడదు అని మన పిల్లలు కూడా. ఓకే. మనలా కష్టపడితే ఇంకా ఏముంది, మనకి వాళ్ళకి తేడా ఏముంది? ఒక స్థిరమైన జీవితం ఉండాలి. మనకి వాళ్ళకి తేడా ఏముంది? నేను ఎందుకు ఇంకా అనేది పిల్లలన్నా ఏదైనా సేవ్ చేద్దాం ఎందుకో నాకు మైండ్లో అలా కలిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీగా తను మా నాన్నగారు తీసుకొచ్చాడు. సరే, మంచి కుటుంబం, గవర్నమెంట్ ఎంప్లాయీ. తను ఏమడుగుతాడో మరి నువ్వేం చేస్తావో నాకైతే తెలియదు. అంటేను సర్లే అని కూర్చోబెడితే తను ఏదో అడిగాడు. తను అడిగితే వాళ్ళకి అప్పుడు నాకు చేతిలో ఉంది, తను అడిగింది చేతిలో ఉంది. ఒక సిటీ వేసి పెట్టాను అతని దగ్గర. ఓకే. ఒక 5 లక్షలు సీట్ ఒకటి వేసాను. తనకిచ్చి చేసాం. తను హ్యాపీ, ఇవాళ మంచి రాయల్టీగా ఉంది. అమ్మాయి వచ్చి చోటగా నాయుడు కూడా వాళ్ళ వైఫ్ దగ్గర ఇది నేర్చుకుంది, బ్యూటీ పార్లర్. ఓకే. అప్పుడు మేము పిలుపు నగర్లోనే ఉన్నాం. చదువుకుంటూ ఈ అమ్మాయి ఖాళీ టైంలో వెళ్తూ ఉండేది అక్కడ. చాలా మేడం గారి దగ్గర నేర్చుకుంది. మంచిగా ఆవిడ కూడా మంచిగా నేర్పించింది. ఈవిడ అప్పుడు డిగ్రీ చదువుతూ ఉంది పాప. ఇప్పుడు ఒంగోలులో పెట్టుకున్నారు, షాప్ పెట్టుకుంది. నేను వద్దను, ఆయన వద్దంటాడు మా అల్లుడు కూడా. వద్దు, ఎన్ని నాకు వచ్చేది చాలు, 80,000 వస్తాయని. వద్దు చాలు, మనకి సొంత ఇల్లు కిరాయిలు వస్తాయి అన్నా. లేదు, నువ్వు సంపాదిస్తున్నావు కదా. నేను కూడా సేదోడు, మా మమ్మీ కష్టపడుతున్నాయి కదా, మా డాడీ ఇలా ఇట్లా ఉన్నాను, నేను కష్టపడుతున్నా. ఆవిడ కూడా షాప్ ఒకటి పెట్టుకుంది. అవును, కరెక్ట్. అది ఒక స్త్రీ ఎప్పుడు కూడా కాళ్ళ మీద తను నిలబడాలి. షాప్ పెట్టుకుంది. బాగానే ఉండాలి వాళ్ళు. సూపర్. చాలా బాగున్నారు. 2-3 పిల్లలను పెట్టుకుంది చేతిలో. బాగా షాప్ పెట్టుకుంది, చాలా బాగుంది. మాకు ఎదురు చూడలేదు. ఎప్పుడన్నా వెళ్తే డాడీ ఒక 5,000 అయినా 10,000 అయినట్టు మా పాప అంటది. అంటే నాకు ముందర మా ఆవిడ అటు ఇటు కసురుకుంటుంది కదా అని, డాడీ ఒక 5,000 వేయమంటావు అన్న. నేను ఫోన్ చేయగలను, డాడీ 5,000 వేయమంటావు 10,000 వేయమంటావు. వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు. చాలా సంతోషంగా ఉంటుంది. సూపరు. నాకు మా అల్లుడు కూడా మామే డబ్బులు అని కావాలి, వద్దు నాకు, మీరు బాగుండండి సార్ నాకు. అంటే కొన్ని స్థలాలు కూడా కొన్నారంట ఇక్కడ. తీసుకున్నాను చిన్నవి, శంషాబాద్ దగ్గర, ఇక్కడ ఆలేరు దగ్గర, ఊర్లో కూడా తీసుకున్నాను. ఒంగోలులో కూడా తీసుకొని పెట్టాను. ఓకే. ఒంగోలులో కూడా ఉంది. ఏది చిన్న పెద్ద ఇదేం కాదు. మా ఇద్దరు కష్టమే. మా వైఫ్ నా కష్టం. ఇట్లా చదివించుకుంటూ నేను డే నైట్ కష్టపడుతూ, నైట్ అంతా షూటింగ్ చేసేవాడిని, మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ షూటింగ్కి వెళ్ళేవాడిని. తెలుసా? ఏ రోజు డే నైట్ వెళ్తానే ఉండేవాడిని. ఏ రోజు కూడా పనికి వద్దు, పనికి పోను అన్న మనిషి కాదు.
నిద్ర అంటే ఈ కారులోనే పండుకొని వెళ్తూ ఉంటాం. అక్కడ కారులో ఒక గంట పండుకున్న లొకేషన్ దాకా. అక్కడ నుంచి ఓకే రెడీ బట్టలు వేసుకున్నామంటే లైన్లో దిగి. అట్లాగే నాకు మళ్ళీ రవివర్మ బెంగళూరు ఫైట్ మాస్టర్. ఓకే. తను కూడా నాకు కొంచెం సేదుడిగా వదలకు నాకు బాగా హెల్ప్ చేశాడు. తను బొంబాయిలో హిందీ సినిమాలు సల్మాన్ ఖాన్తో సినిమాలు, ఆయన సల్మాన్ ఖాన్ సినిమాలు 4 సినిమాలు చేశాడు. ఆయన ప్యాకేజీ తీసుకునేవాడు, నన్ను క్యారెక్టర్గానే తీసుకెళ్ళేవాడు. ఓకే. క్యారెక్టర్ని తీసుకెళ్ళి నాకు డైలీ ఇంతని పేమెంట్ ఇచ్చేవాడు. మంచి పేమెంట్ వచ్చేది. మంచి పేమెంట్ ఇచ్చేవాడు. నాకు మంచి మన తెలుగులోనే మంచి ఫ్రెండ్ అయ్యాడు. శ్రీకాంత్ గారు ఎంటర్ చేశాడు ఆయన హైదరాబాద్కి తెలుగులో. అక్కడ మంచి ఫ్రెండ్ అయ్యాడు. అక్కడ నుంచి ఆయన రామకృష్ణ బొంబాయి టికెట్ వేసేవాడు. ఒక ఆర్టిస్ట్గా వెళ్ళేవాడిని. నేను ఏదో తెలుగులో డైలాగ్ చెప్పేవాడిని, అయితే మంచి ఫైట్ చేసేవాడు. ఓకే. ఒక వారం 10 రోజులు ఫైట్ చేసాం. ఒక మంచి అమౌంట్. మీకు పెళ్ళయ్యే సమయానికి మీకు ఆ అమ్మాయిని ఇవ్వడానికి ఎవరికి ఇష్టం లేదంట. అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు కలిసి జీవితం స్టార్ట్ చేసి ఈరోజు మీ బిడ్డలకు కానీ మీ కుటుంబానికి కానీ ఏ లోటు లేదు. లేదు. ఇంత సక్సెస్ వచ్చింది ఈ ఒళ్ళు నలిగితేనే. ఈ ఒంటి మీద ఎన్ని దెబ్బలు ఉన్నాయన్న? శాత అయిన హీరో కొట్టాడు, శాతగాని హీరో కొట్టాడు. ఒక 100 మంది హీరోలు కొడతానే కొట్టిన దెబ్బలు ఉన్నాయి నాకు. 100 మంది ఇంకా పైన కొట్టారు. తెలుగులో కానీ, కన్నడలో కానీ, హిందీలో కానీ, తమిళ్లో కానీ. మీలాగా నన్ను రజనీకాంత్ గారు అడుగుతారు, ఎట్లా పక్కన కూర్చోబెట్టి. రజనీకాంత్ గారు నేనంటే మంచి లైక్ ఆయనకి. రజనీకాంత్ గారు ఓప అనేవాడు, కూర్చునేవాడిని. మంచి కాఫీ ఏదో టీ తాగుతా ఆయన ఇవ్వండి వాడికి. ఇట్లా చైర్ వేసుకొని కూర్చున్నాను. ఆయన చైర్ వేసి పెద్ద చైర్ వేసేవాళ్ళు. నాకు ఏది మంచి చైర్ చేయి, మంచి చైర్ వేసుకొని చేయను కూర్చోబెట్టుగా ఆయన అడిగేవాడు. అట్లా ఏదేది తిరిగినాయి, ఎక్కడెక్కడ తిరిగినాయి, ఏదైనా ప్రాబ్లం అయితే నన్ను చెన్నైకి వచ్చేరాను అన్నాడు కూడా పాపం. ఓకే. ఆయన కూడా కొంచెం చాలా మంచిగా నన్ను మంచిగా సందర్భించాడు. ఏ సినిమా చేశారు ఆయనతో మీరు? తమిళ్లో 2 సినిమాలు చేశాను. తెలుగులో వచ్చేసి జగపతి బాబు ఆయన ఒక సినిమా చేశారు. సినిమా పేరు చాలా సినిమాలు నాకు గుర్తులేదు. చేశాను ఒక 4-5 సినిమాలు చేశాను ఆయనతో. 4-5 సినిమాలు చేశాను, 6 సినిమాలు చేశాను. మన జైలర్ కూడా చేశాను ఆయనతో. ఓకే. జైలర్ కూడా చేశాను. ఆ మూమెంట్ ఇస్తే చాలా ఆయన ఇదిరా ఇది కావాలి నాకు అనేవాడు ఆయన. ఇది కావాలి మనకు, మంచి చాలా లవ్ చేసేవాడు. అంటే రజనీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా మంది చెప్తారు, తెర మీద మనం చూసే సూపర్ స్టార్ వేరు, తెర వెనక అతి సామాన్యమైన జీవితం గడుపుతారు. చాలా మంచి వ్యక్తి, దేవుడు లాంటి క్యాండిడేట్ ఆయన. నేను ఒక మాట్లాడి, ఎందుకంటే ఇప్పుడు షాట్ లేకుండా పక్క వచ్చి కూర్చున్నప్పుడు దూరంగా ఉండి ఆయన నుంచో చూస్తున్నదే ఏవాడు చైర్లాక్ ఆడేవాడు ఉంటే చైర్లాక్ సైరెట్ అయ్యండి. ఆయన కూర్చొని కాఫీ తాగుతూనే ఉండేవాడు. మనం నుంచుంటే ఊరుకునేవాడు కదా, కష్టపడేవాడు నువ్వు కూర్చోనుకో అంటాడు. కూర్చోబెట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. ఫ్యామిలీ ఎలా ఉంది, పిల్లలు ఎంతమంది, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, అంత పోస్తున్నావా కొంచెం దాచిపెట్టరా, అంత పోస్తున్నావా కొంచెం దాచిపెట్టుకున్నాము, అలా అడుగుతుండేవాడు. ఓకే. దేవుడు లాంటి క్యాండిడేట్, మంచి క్యాండిడేట్, గుడ్ క్యాండిడేట్. ఆ వయసు ఆ లైన్లో మాలాంటి వాళ్ళని పిలిచి ఆ మాత్రం అడగడం అనేది అంతే కదా. నేనైతే చాలా హ్యాపీ, ఇది మంచి క్యాండిడేట్ అనుకున్నాను. అండ్ రామకృష్ణ అంటే అందరు హీరోల చేత దెబ్బలు తిన్న వ్యక్తి, అది వృత్తి తప్పదు. అవును, వృత్తి. అయితే